ప్రైజ్ ది లార్డ్. కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. పౌలు భక్తుడు కొలస్సీ రాసిన పత్రికలో చెప్తున్నాడు, ప్రార్థన యందు నిలకడగా ఉండమంటున్నాడు, దాని యందు మెలకువ కలిగి ఉండమంటున్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం మెలకువ కలిగి ఉండి ప్రార్థించుడి అని చెప్తే మనం ఏమనుకుంటామంటే, అయ్యో నేను తెల్లవారులు ప్రార్థించాలేమో, లేకపోతే నేను రోజంతా కనిపెట్టుకొని ప్రార్థించాలేమో, లేకపోతే నేను పడుకోకుండా ప్రార్థించాలేమో అనుకుంటారు. కానీ నిజానికి ఈ మాట అర్థం ఏంటో తెలుసా? అవేకెన్ యువర్ స్పిరిట్ ఫర్ ద ప్రేయర్ లైఫ్. దేవునితో గడిపే నీ ప్రార్థన సమయమునకు నీ యొక్క ఆత్మను నువ్వు అవేకన్ చేసుకోవాలి. అంటే నీవు నీ ఆత్మను వృద్ధి పొందించుకోవాలి, నీ ఆత్మను మెలకువ పరుచుకోవాలి. ఎప్పుడెప్పుడు నేను ప్రార్థిస్తానా, ఎప్పుడు దేవునితో నేను గడుపుతానా, ఎప్పుడు దేవునితో నా సమయాన్ని గడుపుతానా, ఎప్పుడు దేవునితో నా సహవాసమును నేను ఎంత లోతుగా వెళ్తానా అనే ఆశతో నీవు ఉండాలి. అటువంటి అవేకంలో నీవు ఉండాలి. అటువంటి మెలకువ కలిగి నువ్వు ప్రార్థించాలి. అటువంటి స్పిరిట్ నీలో ఉండాలి. ఈ రోజు గొప్ప గొప్ప భక్తులు ఎందుకు అన్ని గంటలు ప్రార్థిస్తారో తెలుసా? ఎందుకు అన్ని గంటలు దేవునితో గడుపుతారో తెలుసా? ఎందుకు అన్ని రోజులు దేవుని యొక్క పాదాల చెంత వారు కూర్చుంటారో తెలుసా? ఎందుకంటే వారు దేవుని సన్నిధిలో ఉన్న మాధుర్యాన్ని పొందుకున్నారు, వారు దేవుని సన్నిధిలో ఉన్న శక్తిని పొందుకున్నారు, వారు దేవుని సన్నిధిలో ఉన్న కృపను వారు పొందుకున్నారు. ఆ మహిమను చూచిన ఆ యొక్క భక్తులు, ఆ కృపను చూసిన ఆ భక్తులు, ఆ యొక్క టేస్ట్ చూసిన వారు ఈ ప్రార్థన జీవితంలో మెలకువగా ఉంటారు. అంటే వారి ఆత్మను ఎల్లప్పుడూ ప్రార్థన కొరకు సిద్ధపాటు కలిగి ఉంటారు. నీ ఆత్మను ప్రార్థనకు సిద్ధపాటు కలిగి ఉండడమే, లేకపోతే నీ ఆత్మను ప్రార్థన కొరకు సిద్ధపరచడమే ప్రార్థన యందు మెలకువగా ఉండుడి అనే మాటకు అర్థం. కాబట్టి ఈ రోజు నుంచి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆత్మను సిద్ధపరచుకో, ప్రార్థించడానికి నీ ఆత్మను బలపరచుకో, ప్రార్థించడానికి నిన్ను నీవు పుష్ చేసుకో, ముందుకు వెళ్ళు, నిన్ను నీవు బలవంతం చేసుకో ప్రార్థన చేయడానికి. ఎందుకంటే నువ్వు ప్రార్థించకపోతే నీ జీవితంలో ఎన్నో కార్యాలు ఆగిపోతాయి. నువ్వు ప్రార్థించకపోతే దేవుడు చేయాలనుకున్న కార్యాలు నీ జీవితంలో ఆగిపోతాయి. నువ్వు ప్రార్థించకపోతే సాతాను యొక్క కార్యాలు, సాతాను యొక్క ప్రణాళికలు నీ జీవితంలో వాడి యొక్క ఆలోచనలు సఫలం అవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అందుకే దేవుడు అంటున్నాడు, నా యొద్ద నువ్వు గడపాలి. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుందంట. మనము కూడా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకోవాలంటే మన ఆత్మను మనము ప్రార్థన కొరకు సిద్ధపరచుకోవాలి. మరొకసారి మీ అందరికి చెప్తున్నాను, మన ఆత్మలను ప్రార్థన కొరకు సిద్ధపరచుకోవడమే ప్రార్థన యందు మెలకువ కలిగి ఉండుట. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన యందు నీవు మెలకువగా కలిగి దేవుని యొక్క కృపలో నీవు వర్ధిల్లాలని, దేవుని యొక్క ప్రార్థన ఆత్మతో నీవు నింపబడాలని నేను కోరుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ.